గేమ్ చేంజర్ ట్రైలర్ చూశారు కదా, అది ఎలా అనిపించింది అసలు? మా శంకర్ సినిమాలు అంటే అపరిచితుడు, భారతీయుడు, ఈ టైప్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఉంటుంది కదా, ఇదేమో పొలిటికల్ సంబంధించిన సినిమా గేమ్ చేంజర్ అంటే. మీకు ఎలా అనిపించింది? అంటే ఏ స్థాయిలో ఉంటుందని అనుకుంటున్నారు? అంటే మెసేజ్ బాగుంటుంది అండి, ఎందుకంటే చేంజ్ తీసుకొచ్చే టైప్ టాపిక్స్ ఉంటుంది. ఒకే ఒక్కడు అలాంటి గొప్ప సినిమాలు తీస్తారు. అవునవును. ఈ ఒకే ఒక్కడు, అపరిచితుడు, భారతీయుడు అంటే ఈ సినిమాల్లో మూడేట్లలో ఏ టైప్స్ మూవీ అయ్యి ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్? ఇక్కడ పొలిటికల్ అంటే మనం ఏ మూవీ తీసుకున్నా, శంకర్ గారి మూవీ తీసుకున్నా పొలిటికల్కి కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు అపరిచితుడు అనుకోవచ్చు, అది అక్కడ కూడా కొంచెం ఎక్కడ రాజకీయాలు చూపెట్టాలని కోర్ట్ సీన్ చూపెట్టారు. మొత్తానికి శిక్షల గురించి అంటే పొలిటికల్ శిక్షలు విధించాలి అన్నట్టు బాగా అపరిచితుడికి కనెక్ట్ అయ్యేలా కొంచెం అంటే అంత సమాజంలో ఉన్న మంచి చెడుల వరకు అంత కేరింగ్ ఉంది శంకర్ గారికి. అంటే అపరిచితుడిలో చూసాం ఎంత ఆయన శిక్షలు విధించాలి మన చిన్న చిన్న తప్పులని మనం ఎన్నో చూస్తాం మన బిజీ లైఫ్లో. ఇంకొకరు మధ్యలో ఎవడిపోతే ఏంటి అంటే స్వార్థం మనం ఎప్పుడు కంటిన్యూ అయిపోతుంది. అంటే ఆయనకి అంత అసంతృప్తి ఉంది, ఆ అసంతృప్తి ఆ మూవీ ద్వారా బయట పెడుతున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ పొలిటికల్ టచ్ చేసుకున్నారు ఖచ్చితంగా. ఆయన ఒకే ఒక్కడితో తీసాం వన్ డే సీఎంగా, ఖచ్చితంగా పొలిటికల్ టచ్ ఉంది. ఇంకొకటి ఇద్దరు ఉన్నారు ఇక్కడ, ఇద్దరా అంటే ఇంకా నాకు ఎక్కడో ముగ్గురు అనిపించింది. అంటే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే సమాజం మీద ఆయన దృష్టికోణం చాలా సూపర్గా అనిపిస్తుంది. సమాజం మీద ఆయనకుండే దృష్టికోణం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఆలోచించేలా చేస్తుంది మూవీ. కొన్ని రిజల్ట్ కొంచెం ఎక్కువ తక్కువ అవ్వచ్చు, కానీ ఆయన ఆయన మనసులో ఉండే భావన చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సమాజం మీద ఆలోచనలు కానీ అంటే ఏదో వేరే టాపిక్ తీసుకోవచ్చు, ప్రతి మూవీలోనూ సమాజం మీద ఆలోచింపజేసే టాపిక్ తీసుకున్నారు. ఇంకా రామ్ చరణ్ గారు ఫస్ట్ తెలుగు మూవీ ఇతనితో, ఫస్ట్ అంతకుముందు 70 వచ్చి శంకర్ గారి మూవీలో తెలుగుకి, ఇప్పుడు స్ట్రైట్ తెలుగు మూవీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిజంగా అయితే బీభత్సంగా అనిపిస్తుంది. ఇంకా హెలికాప్టర్ సీన్ హైలైట్స్ లాంచ్ అవ్వడం కానీ అవి 2-3 సీన్లో ఉంటుంది అనుకున్నా. 2-3 సీన్లో హెలికాప్టర్ సీన్స్ ఉంటాయి అనుకుంటున్నారు చూస్తే. ఇంకా ఇది బాస్కెట్బాల్ కానీ గేమ్ ఆడుతూ సడన్గా మళ్ళీ ఫైట్ చేస్తున్నప్పుడు విలన్స్తో కూడా అది బాస్కెట్బాల్ పడ్డం, అది డిజైన్ చేసిన తీరు సూపర్ అనిపిస్తుంది. ఇంకొకటి మేనరిజం మొత్తం ఆయన వాకింగ్ స్టైల్ని మొత్తం దీంట్లో చేంజ్ చేశారు. గెటప్లో కొంచెం సేమ్ అనిపిస్తుంది, దానికి అంతకుముందు మూవీస్లో లాగా అనిపిస్తుంది, కానీ ఇది తండ్రి పాత్రలో చేంజ్ చేశారు. ఓకే, కొడుకు పాత్రలో సేమ్ అనిపిస్తుంది, కానీ మేనరిజం ఆయన వాకింగ్ తీరు కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా కైరా అద్వానీ గారు ఆమె కామెడీ సీన్ చూపెట్టారు, అది చాలా బాగా అనిపించింది. ఇంకా సునీల్ గారు కానీ అది ఎక్కువ చూపెట్టలేదు, కానీ ఇంకా సునీల్ గారు మూవీ హీరోగా, విలన్గా, కమెడియన్గా అన్ని రకాలుగా అలరించారు. ఇంకా ఈయన శ్రీకాంత్ గారు కానీ ఆయన హ్యాట్స్ ఆఫ్ అనొచ్చు. ఆయన విలన్నా అనిపిస్తుంది, నాకు ఎక్కడో కొంచెం డౌట్ ఉంది, విలన్ ఏమో అనిపిస్తుంది. ఆయన గెటప్ సూపర్ అనిపించింది. ఇంకా చాలామంది యాక్టర్స్ చూపెట్టారు మొత్తం. నిజంగా అన్ని రకాల ఆడియన్స్ ఖచ్చితంగా, అంటే అన్ని రకాల ఆడియన్స్ అని కాదు, ఖచ్చితంగా మనం ఇలాంటి మూవీస్ అయితే, ఎందుకంటే సమాజంలో జరిగే విషయాల గురించి తీస్తున్నారు. ఖచ్చితంగా శంకర్ గారి మూవీ చూడాలి. ఎలాంటి మూవీ ఏది అనేది ఆలోచించకూడదు. ఆయన సమాజం మీద పాయింట్ ఉంటుంది ఆయన మూవీస్లో. ఖచ్చితంగా అందరూ థియేటర్లో ఖచ్చితంగా పోయి ప్రతి ఒక్క సీన్కు ఎన్నో కోట్లు పెట్టి తీస్తారు. ప్రొడ్యూసర్లు కూడా అంత నమ్మకం పెట్టి ఆయన ఒక చిన్న సీన్కైనా ఎన్నో కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు ఆయన మీద నమ్మకంతో. అంత ఆయన పనితీరు అలా ఉంటుంది. ఖచ్చితంగా పొలిటికల్ మీద కదా సినిమా, పొలిటికల్ సిస్టమ్కి ఏమన్నా చేంజ్ తీసుకొచ్చేలాగా ఏమన్నా ఉంటుందని ఊహించట్టు అంటారా? ఖచ్చితంగా ట్రైలర్ చూస్తే ఏమన్నా అర్థమైంది అలా అంటే పొలిటికల్ గారిది మెసేజే కదా మెయిన్. పొలిటికల్ సిస్టంలో ఏమన్నా ఈ సిస్టమ్ పెడితే బాగుంటుందని ఏమన్నా ఉంటుందని అనుకుంటున్నారా? ఇది చూసాం, భారతీయుడు 2 చూసాం. అది ఆడియన్స్కి కనెక్ట్ అవ్వలేదు, కానీ అంటే నాకైతే నా పరంగా అయితే నచ్చింది ఒక మూవీలో వరకు. అంటే ప్రతి ఒక్కటి ఇంట్లో పక్కన జరిగే క్లారిటీ ఉన్నట్టే ఇలా పెట్టారు. ఖచ్చితంగా ఇంట్లో అంటే ఆయన కలెక్షన్స్లో ఫెయిల్యూర్ అయ్యిండొచ్చు భారతీయుడు 2లో, కానీ సినిమా పరంగా అది సక్సెస్. ఎందుకంటే అది చుట్టూ జరిగేవే, అంటే అది పర్సనల్గా తీసుకున్నారు ఆడియన్స్. అందుకే భారతీయుడు రిజల్ట్ అలా అనుకున్నా. వాళ్ళు ఎలా తీసుకున్నారో అయితే నాకు ఐడియా లేదు, నా వరకు అయితే బాగా ఉంది. ఇది ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా చేంజ్ చేసేలా ఉంటుంది. అంతకుముందు రోబో 2 చూసాం, అది కొంచెం ఎక్కువ కలెక్షన్ రాలేదు, కానీ మినిమం పరంగా బాగుంది. పక్షులు అంటే టవర్స్ వల్ల అలా, కానీ దీంట్లో కూడా ఖచ్చితంగా చేంజెస్ ఉంటాయి. అంటే మనకి ఇంకా టీజరే కదా వచ్చింది, ఇంకా మూవీ ఇంకేం దగ్గర ఉంది, చూడాలి. మూవీలో ఖచ్చితంగా వేరే క్వశ్చన్ చేసేలా ఉంటుంది. పొలిటికల్ మనం చూస్తుంటాము. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే గెలిచాక వాగ్దానాలు ఇస్తారు,
మళ్ళీ ఫస్ట్లో కొన్ని పథకాలు అవి ఇవి అని అంటూ ఉంటారు, మళ్ళీ తర్వాత కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవుతుంటారు. వాళ్ళ పార్టీ సొంత పార్టీలు ఏదైనా కాంప్రమైజ్ అవ్వడం. ఎన్నో పొలిటికల్ స్టేట్లో, ఒక స్టేట్ అని కాదు అన్ని స్టేట్లో కంపేర్ చేస్తే మనకు ఇదేంటి సేమ్ అనిపిస్తుంది. కొన్ని రాజ్యాంగంలో మార్చాల్సిన మనం ఇంకొకటి రాజ్యాంగం గురించి మాట్లాడితే అది నిజంగా అది మొత్తం మార్చాలి అనిపిస్తుంది. అంటే ఆయన ఆలోచించేలా చేస్తున్నారు నిజంగా. మొత్తం అసలు మార్చాలి అనిపిస్తుంది. అంటే ఎప్పుడో పాతవి వాటిని కంటిన్యూ చేస్తున్నారు, ఇప్పటికి తగ్గట్టు మార్చాలి అంటే అంతలా ఒక సామాన్యుడిని అంతలా ఆలోచించేలా చేస్తున్నారు ఇతని మూవీ. ఖచ్చితంగా చూడవచ్చు, సూపర్గా అనిపిస్తుంది. ఆలోచించేలా అయితే చేస్తారు. పొలిటికల్ పండక్కి సూపర్ హిట్ కొడుతుందంటారా ఇది నెంబర్ 1 మూవీ కింద? సూపర్ అండి, ఖచ్చితంగా మంచి కలెక్షన్స్ సూపర్. ఇంకొకటి మన దీపావళికి చూసాం కా మూవీ, అమరన్ మూవీ, లక్కీ భాస్కర్, అలా 3 ఒకే టైం రిలీజ్ అయినా హిట్ కొట్టాయి. కానీ కొంచెం కలెక్షన్లో కొంచెం 3కి లాస్. ఎంత హిట్ కొట్టినా అంటే ఒకే టైంకి 3 సినిమాలు కదా, ఎవరో కొంత ఆడియన్స్ కొంత ఎంత బాగున్నా కొన్ని మూవీస్కే సెలెక్ట్ చేస్తారు, 3కి పోలేరు కదా, అలా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు జనవరికి 3 సినిమాలు వస్తాయి, అయినా అలా కొంచెం ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా. కానీ 3 అలా పాయింట్తోనే ఉన్నాయి 3 సినిమాలు. ఖచ్చితంగా చూడాలి, వెయిట్ చేస్తున్నా. వీలైనంత ఆ డేట్స్ కోసం, జనవరి కోసం వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ డే చూడాలని ప్రతి ఒక్క మూవీ ట్రై చేస్తాను వీలైనంత వరకు. ఫస్ట్ డేనే ట్రై చేస్తాను, కుదరకపోతే నెక్స్ట్ డేస్ అయినా చూస్తా. ఖచ్చితంగా పండుగ మాత్రం నిజంగా హ్యాపీగా, అంత హ్యాపీగా ఫీల్ అయ్యి మూవీతో, మనం పండుగతో ఇంట్లో మన పేరెంట్స్ వాళ్ళందరూ వచ్చి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో, మూవీలో పోయి మూవీ చూసి వచ్చి అబ్బా మూవీకి వచ్చినందుకు ఏ లాస్ లేదు, అంత హ్యాపీ ఫీల్ చేశారు. మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ గొప్పగా అంత గర్వంగా ఫీల్ అయిపోయేలా థియేటర్ నుంచి హ్యాపీగా ఫీల్ అయ్యి వస్తాం. ఇంకోటి మనం థియేటర్లో చూడాలి. ఇంకోటి ఆ క్లారిటీ ఏ టీవీలోనూ ఏ దాంట్లోనూ రాదు మనకు. మూవీ ఫీల్ అయితే థియేటర్లోనే ఆ ఫుల్ ఫీల్ వస్తుంది. ఒకవేళ కొన్ని మూవీస్ మనకు స్టార్టింగ్లోనే ఒక కన్ఫ్యూజన్ అయి ఉండొచ్చు, ఇంకోసారి అయినా థియేటర్ చూడాలి వీలైనంత ఇంకా క్లియర్గా చూడడానికి. ఆ ఇమాజినేషన్ మనకి హ్యాపీ ఇవ్వదు, థియేటర్లో ఉన్నంత హ్యాపీ టీవీలో కానీ మొబైల్స్లో కానీ హ్యాపీ ఇవ్వదు. వెయిట్ చేసిన ఆ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేయడానికి వెయిట్ చేస్తున్నాను. ఇంకా పండుగకి ఒకదానికి మించి ఇంకా అంతగా, ఇంకా నార్మల్గానే ఇంట్లో పండుగ అంటే అది హ్యాపీ ఫీల్ వస్తుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ. ఇంకా మూవీ ఒక 3 రిలీజ్ అవుతున్నాయంటే ఇంకా హ్యాపీ. ఒక ప్రొడ్యూసర్కి ఒక రకంగా సాడే, ఒక మూవీ మా మూవీ ఒకటే రిలీజ్ అయ్యింటే కానీ మేము ఆడియన్గా 3 సినిమాలు కదా, ఒకటి కాదు 3 సినిమాలు పెద్ద మూవీస్ కదా అని ఇంకా చాలా హ్యాపీ. మొత్తానికి వెయిట్ చేస్తున్నా ఆ మూవీస్ కోసం. ఓకే అండి, థ్యాంక్ యూ.